ప్రైజ్ లార్డ్ అందరికీ. దేవుని ప్రశస్త నామం మీ అందరికీ వందనాలు. అందరూ బాగున్నారు కదా! ఒక్కొక్కసారి మనం జీవితంలో అలసిపోయి ఉండొచ్చు. ఓడిపోయి ఉండొచ్చు. ఒంటరిగా మిగిలిపోయి ఉండొచ్చు. ఏ దారి కానరాకుండా ఉండి ఉండొచ్చు. ఇలా ఎందుకు ఉండిపోయాము? ఇది ఎలా జరిగింది? ఇది ఎందుకు జరిగింది? అని కృంగి, కృశించి, నిశ్శబ్దంగా మారిపోయి, జీవితం చీకటైపోయి అసలు ఎందుకు ఇలాగ అయింది? దేవునిలోనే కదా మేము బ్రతుకుతున్నాము. దేవునిలోనే కదా మేము జీవిస్తున్నాము. ఎందుకు ఇలాగ అయింది? మా తలరాత ఇలాగా అడ్డదిడ్డంగా అయిపోయిందేంటి? మేమేమి చేశాము? ఎందుకు దేవుడు అనుమతించాడు? ఎందుకు ఇలా మేము ఒంటరిగా ఉండిపోయాము? అని ఒక్కొక్కసారి కొంతమందికి జీవితంలో అలసిపోయిన వేళలు, ఒంటరిగా మిగిలిపోయిన గడియలు, విషాదకరమైన జీవితాలు లేకపోలేదు కదా! జీవితంలో వాళ్ళ యొక్క కలల సౌధం నేల కొరిగినప్పుడు, పర్లేదు కలలే కదా! మరలా కనుక్కుందాం అని ముందుకెళ్ళొచ్చు. జీవితమే నేల కొరిగిపోయినప్పుడు ఇంకా అక్కడేముంటుంది? చీకటి, చీకటి శూన్యం. ఏం చేయాలో తెలియని పరిస్థితి. బాధకరమైనటువంటి జీవితం అది. ఎటు వెళ్ళాలి? దారి తెన్ను ఉండదు. ఎటు వెళ్ళాలి? దరేటు, దారేటు. వాట్ నెక్స్ట్? అని ఆలోచించుకునే సమయం కూడా కొంతమందికి దొరకదు. ఎందుకంటే వాళ్ళు సైలెంట్ అయిపోతారు. వాళ్ళ జీవితాలు నిశ్శబ్దంగా మారిపోతాయి. వాళ్ళ జీవితాల్లో వెలుగుండదు. ఎందుకంటే వాళ్ళు ఆధారపడినటువంటి వ్యక్తి భూమి మీద ఉండకపోవచ్చు. అప్పుడు ఆమె తన పిల్లల్ని చూసి ఎంత గాబరా అయిపోతుంది. గుండెలు పగిలిపోయేంత రోదనతో రోదించి రోదించి నిలవగలిగిద్దా? ఆమె నిలిచి చూచేసరికి జీవితం ఆమెకి శూన్యంగా అనిపించదా? ఇంక నేను ఏం చేయాలి? ఏంటి నా బ్రతుకేంటి? నా పిల్లలేంటి? నా జీవితం ఏంటి? ఏంటి దేవుడు ఎందుకు అనుమతించాడు? నేను దేవునిలో నడుస్తున్నాను కదా! ఏంటి ఇలా ఎందుకు జరిగింది? నా యజమానుడు ఉంటే బాగుండు కదా! నాకు ఈ పరిస్థితి ఉండదు కదా! అని అనుకునేవారు లేకపోలేదు. ఒకటి చెప్పాలంటే కరోనా టైంలో ఎంతమంది జీవితాలండి? ఎంతమంది జీవితాలండి? ఎంతమంది పిల్లలండి? తల్లిదండ్రులు లేక రోడ్ల పాలైన పిల్లలు ఎంతమందండి? ఇంటి యజమానుడు చనిపోతే ఆ భార్య ఆ పిల్లల్ని ఏ విధంగా పెంచాలండి? భర్త పెంచే అంతగా పెంచగలదా? అదే ఆ భార్య అనారోగ్యంతో ఉన్న స్త్రీ అయితే ఆ పిల్లల పరిస్థితి ఏంటండి? ఇట్లా దేశం మీద ఎంత జరిగిందండి? ఎంత అల్లకొల్లోలం జరిగిందండి? ఇప్పటి వరకు ఎంతమంది మరి రికవర్ అయ్యారో, రికవర్ అవ్వలేదో కూడా తెలీదు. సంవత్సరాలు గడిచిపోయినా కొన్ని జీవితాలు వాళ్ళకి భయంకరంగా ఉండలేదంటారా? దేవుడు మన జీవితాలు కృపనిచ్చి మనల్ని ఈ విధంగా నిలిపాడు. కానీ దేవుణ్ణి తెలుసుకోనోళ్ళు ఎంతోమంది ఇంకా లేవలేదండి వాళ్ళు. లేవలేని పరిస్థితుల్లో ఎంతోమంది ఉన్నారు. జీవితాలు అలాగే ఉంటాయి. కానీ మనం దేవుణ్ణి అడగగలమా? దేవా నీలోనే ఉంటున్నాం గదా! ఎందుకని మా జీవితాలు ఇలా అయిపోయాయి? అని మామూలు మనుషులుగా మనం క్వెషన్ చేస్తాం గానీ, ఎంతోమంది దైవజనులు పిల్లలు, ఎక్కువగా దైవజనులు, ఇంట్లో కుటుంబ పెద్దలు బ్రెడ్ ఫీడ్ ఎవరైతే తీసుకురాగలరో, ఏ కుటుంబం ఎవరి మీద ఆధారపడిందో వాళ్ళే లేకుండా అయిపోలేదా అండి? భయంకరమైన పరిస్థితులు. ఎంత భయంకరమైన శాపం అండి దేశం మీదకి. ఒక్క చోట, 2 చోట్ల
చెప్పండి. కరోనాతో ఎన్ని దేశాలండి అడుక్కు తినే పరిస్థితులు వచ్చినాయి ఎంతో మందికి. వారి జీవితాలు ఏమైపోతాయండి దేవుడే లేకపోతే? కానీ దేవుడు అన్యాయస్తుడు కాదు. దేవునిలో ఎదిగిన వారిని, ఎదగని వారిని కూడా జ్ఞాపకం చేసుకొని ఆయన ముందుకు నడిపించాడు. ఇంకా దేవుణ్ణి తెలుసుకున్న వారైతే దేవునిలో అనుక్షణం ఆయనలో గడుపుతారు కనుక వాళ్ళకన్నా ఒక మెట్టు ఎక్కువగా ఉంచుతాడు. ఎందుకంటే రక్షించబడిన వారు కదా. అన్ని ఆశీర్వాదాలే పొందుకున్నాము. మనకి కీడు జరిగిందని ఈ కీడుని జ్ఞాపకం చేసుకొని దేవుణ్ణి మనం క్వశ్చన్ చేయొచ్చా? కానీ క్వశ్చన్ చేస్తాం. ఆటోమేటిక్గా దేవుని క్వశ్చన్ చేసేస్తాం. చేయలేదని మాత్రం బొంకకూడదు కదండి. ప్రభువా ఎందుకు ఇలాగ జరిగింది, ఏంటి ప్రభువా అని తల కొట్టుకొని దేవుని ఏడుస్తూనే అడగలేదా అండి? నిలదీయకపోయినా ఏడుస్తూనే అడగలేదా అండి? కుటుంబాన్ని కట్టుకోవడానికి దేవుని దగ్గర శక్తి పొందుకొని దేవునిలో లేవగలిగితే అటువంటి వారు ఎవరున్నప్పటికీ దేవునిలో లేవగలిగితే మీ దృష్టితోనూ చూడకుండా, నా దృష్టితో నేను చూడకుండా నా జీవితాన్ని దేవుని దృష్టితో చూడటానికి ప్రయత్నించి లేవడానికి సిద్ధం అవ్వండి. ఒక అడుగు మీరు వేశారంటే దేవుడు మీ చేయి పట్టుకొని 10 అడుగులు ముందుకు వేయిస్తాడు. దేవుడు విడిచిపెడతాడా అండి? దేవుడు విడిచిపెట్టడు. కానీ మనం దేవుని క్వశ్చన్ చేయగలమా? అంతటోళ్ళం మనం కాదు. కానీ ఒక్కటి, దేవుడు ఉద్దేశించిన ఉద్దేశాలు చాలా గొప్పవి. దేవుడు ఒక ఉద్దేశాన్ని ఆయన కలిగి ఉన్నాడంటే ఆ ఉద్దేశాన్ని అది మన మేలుకే. ఆయన ఉద్దేశం మన మేలుకే. కానీ అది మనకి జీవితం శూన్యం చేసేసిన తర్వాతే మనకు ఆ మేలు దొరకడానికి ఆస్కారం ఉంటుంది. జీవితంలో మనదంటూ ఏది ఉండకూడదండి. అంతా ఆయనకు మహిమ కలుగునట్లుగా మనం ఆయనకు మహిమ చెల్లించాలని దేవుడు ఒక్కటే కోరుకున్నాడు. నేను మిమ్మల్ని సృష్టించాను, మీరు నన్ను మహిమపరచాలి. నేను మీ కొరకు రాజ్యం సిద్ధపరుస్తాను. నా కొరకు మీరు జీవించండి. మీ కొరకు నేను నిల్చుంటాను. నేను ప్రేమించినట్లుగా మీరు ప్రేమించండి. నేను క్షమించినట్లుగా మీరు క్షమించండి. నేను పరిశుద్ధునిగా ఉన్నట్లు మీరు పరిశుద్ధులై ఉండండి. మీకేదో నష్టం జరిగిపోయిందని దేవునిలో నుండి తొలగిపోవద్దు. ఆశీర్వాదాలేనా? దేవుని ద్వారా మీకు ఆశీర్వాదాలేనా? కీడు రాకూడదా? ఆశీర్వాదాలే పొందుకుంటారా? మీ జీవితం మొత్తం మీ ఆశీర్వాదాలే పొందుకుంటారా? మీకేదైనా ఇంత కీడు తగిలితే దేవుని దూషిస్తారా? యోబు గారు దూషించారా అండి? యోబు గారు దూషించలేదు. యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకొనును, ఆయన నామానికి స్తుతి కలుగును గాక. మనం అంతగా అనగలమా? నేను అనలేదండి, నేను అనలేను. యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకొనును. అమ్మో, ఆ గుండెల్లో నుండి ఆ మాట రావాలంటే ఎంత ఆత్మీయంగా ఎదగాలండి కదా. ఇప్పుడు అనగలుగుతాం కనుక ఆ పరిస్థితుల్లో మనం అనగలుగుతామా? అటువంటి పరిస్థితుల్లో మనం జీరో అయిపోయి మనకి ఏ ఆస్కారం లేదు జీవించడానికి, బ్రతకడానికి అనుకున్నప్పుడు యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకొనును అని మనం అనగలుగుతామా? కానీ అని తీరాలని యోబు గారు అని తీరి మనకి లెసన్ చెప్తున్నాడు. మీరు కూడా అని తీరండి, రెండంతుల ఆశీర్వాదాన్ని మీకు ఇస్తానని దేవుడు చెప్తున్నాడు. యోబు గారు అంత కష్టాలు మనం పడ్డామా? యోబు గారు నీతిమంతుడు, మనమైతే నీతిమంతులము కాదు. వేకువన లేచి పిల్లల తల మీద తల చేతులు పెట్టి వాళ్ళ కొరకు స్తోత్రాలు చెల్లించి బలి అర్పించి వాళ్ళ ద్వారా ఏదైనా పాపం జరిగిందేమో అని నిత్యం దేవుని దగ్గర అన్నీ ఉన్నాయి.
ఎంత ఆశీర్వదించబడ్డాడో. దేనికోసం అండి మొత్తం పోయింది యోబు గారికి? యోబు గారి స్నేహితులు వచ్చి ఇలాగే అంటున్నారు, ఏమి పాపం చేశావో, ఏమి అతిక్రమించావో, ఏమి అక్రమం చేశావో, అందుకే నీ పరిస్థితి ఇలా అయింది అని యోబు గారు స్నేహితులు వచ్చి ఆయన్ని పోక్ చేస్తున్నారండి. ఆఖరికి తన భార్య కూడా పాయింట్అవుట్ చేసింది, దేవుని దూషించి చచ్చిపో. అంటే ఏంటావా? దేవుని దూషిస్తే చచ్చిపోతారు, ఆటోమేటిక్గా దేవుని దూషించిన వాళ్ళు చనిపోతారని ఇలాగే చచ్చిపో అని అనలామా? దేవుని దూషించి చచ్చిపో అంది. అంటే దేవుడు నీకు ఇలా చేశాడు కాబట్టి ఆయన దూషించిన వాళ్ళు ఎలాగో చేస్తారు, చచ్చిపో అని సలహా ఇచ్చింది. ఆమె మాట తీసుకోలేదు. ఆమె భార్య మాత్రమే, ఆయన జీవితం కాదు, ఆయన జీవితం యేసయ్య దేవుడు తండ్రి. ఆయన జీవితం తండ్రితో ముడిపడింది, అనుబంధం ఆయనతో ఏర్పడింది, ఆయనతోనే ముగించాలి. మన మధ్యలో మన భార్య మన పిల్లలు కాదు. మన జీవితం, నీ జీవితమైన నా జీవితమైన దేవునితో బాండ్ అయ్యింది. దేవునితో ఆ బాండింగ్ అనేది మనం కనుక చేసుకున్నట్లయితే ఆ జీవితం ఎవరైనా సరే మనల్ని విడిచిపెట్టినా, ఎవరు మనల్ని త్రోసివేసినా, ఎవరు మనల్ని రోడ్లకి ఇచ్చినా, ఎవరు మనల్ని దూషించినా, అనవసరమైన నిందలు, మనకు తెలియని నిందలు మన మీద వేసినా, మనం ఎవరికి నష్టం చేయకపోయినా, మన ద్వారా లాభం పొందుకున్న వాళ్ళే, మన ద్వారా వాళ్ళకి ఏ నష్టం కలగకపోయినా అబద్ధికులుగా నిందలు వేసి, దూషించి, అల్లరిపాలు చేసి, నిన్ను నీ పిల్లల్ని వెలివేసిన నీ చేయి పట్టుకున్న దేవుడు మహిమకు యోగ్యుడు. నీ చేయి పట్టుకున్నవాడు బలవంతుడు. ఏ డిప్రెషన్లోకి వెళ్లాల్సిన అవసరం లేదు. డిప్రెషన్, చీకటి నుండి దేవుడు నిన్ను పైకి లేవనెత్తుతాడు. ఆయన చేయి పట్టుకోవటానికి నువ్వు లేవగలిగినట్లయితే నిన్ను ఏ డిప్రెషన్లకి, ఏ కష్టాలకి, ఏ నిందలకి, ఏ అల్లర్లకి ఎవరైతే నీ మీద బురద చల్లారో వాటి నుండి ఆయన కాపాడతాడు. ఆయన చేయి పెడతాడు, ఆయన నిన్ను కాపాడతాడు. ఆయన ద్వారాలు తీస్తే మూసేవాడు లేడు. ఆయన నీకు కరుణ చూపితే ఆ కరుణను లాక్కునేవాడు లేడు. ఆయన అనుమతి లేందే ప్రాణాలు పోవు, ఆయన అనుమతి లేందే ప్రాణాలు రావు. ఇది ఒక్కటి తెలుసుకుంటే, ఒకవేళ వారి యొక్క కుటుంబంలో వాళ్ళు ప్రేమించిన వ్యక్తులే కానీ, వాళ్ళ మీద ఆధారపడినటువంటి వాళ్లే జీవితం అని వాళ్ళ మీద మనం ఆధారపడినటువంటి వ్యక్తులే కానీ లేకపోయినప్పటికీ, నిన్ను సృష్టించిన సృష్టికర్త, నీ దేవుడైన యెహోవా, నీకు రక్తం పెట్టిన యేసుక్రీస్తు, నిన్ను నడిపిస్తున్న పరిశుద్ధాత్ముడు త్రిత్వమై నీతో ఉన్నాడు. నువ్వు జ్ఞాపకం చేసుకో, లేచి బలము పొందుకో. నీ దృష్టితో చూడొద్దు లోకాన్ని, దేవుని దృష్టితో చూడు. లోకంలో ఉన్న పాపం నీకు అప్పుడు అసహ్యంగా కనబడుతుంది. మనుషులు చాలా అల్పులుగా కనపడతారు. ఈ ఈ ఈ అల్పుడా నన్ను బెదిరించింది, ఈ అల్పుడు వల్ల, ఈ అల్పురాలా నా మీద నింద వేసింది అని నువ్వు చాలా తేలిగ్గా లైట్గా తీసుకొని దేవునిలో బలపడడానికి అడుగులు వేస్తావు, ముందుకు సాగుతావు. నాకు నష్టం జరిగిపోయిందని నువ్వు అనుకోవసరం లేదు. దేవుడు ఉద్దేశించిన ఉద్దేశాలు వేరు. పరిశుద్ధ గ్రంథంలో ఒక స్త్రీ ఉంది. ఆమెకు యవ్వన కాలంలోనే పెళ్ళయింది. ఆమె యవ్వన కాలంలో, ఆ రోజులు, ఆ దినాలలో 13-12 సంవత్సరాలకి వారు పెద్దవారైనప్పుడు, మరి ఆడపిల్లలకి 12-13 ఏళ్లకి పెళ్లి చేస్తారు. అలాగా 13 సంవత్సరాలప్పుడు ఒక చిన్న కుమార్తెకి పెండ్లయ్యింది. ఆమె
తన భర్తతో 7 సంవత్సరాలు మాత్రమే తను కాపురం చేసింది. ఎంతో అన్యోన్యంగా, ఎంతో సంతోషంగా వారి జీవితం కొనసాగుతూ వచ్చింది. ఆమె ఉన్నతమైనది, ఆమెకేమీ తక్కువ లేదు. ఆమె యొక్క చరిత్ర, ఆమెకొక చరిత్ర ఉంది. ఆమె ఆమె కుటుంబానికి ఒక చరిత్ర ఉంది. ఆమె అషేరు గోత్రికురాలు. అషేరు అంటే చూడండి, ఆదికాండం 49వ అధ్యాయం 20వ వచనం. అషేరు అంటే ఎవరు? అషేరు నొద్ద శ్రేష్టమైన ఆహారం కలదు, రాజులకు తగిన మధుర పదార్థములను అతడిచ్చును. ఈమె ఇశ్రాయేలు గోత్రికురాలు. ఇశ్రాయేలీలలో అషేరు గోత్రికురాలు ఈమె. పెనూయేలు కుమార్తె. పెనూయేలు అంటే దేవుని ముఖమును చూచినవాడు. పెనూయేలు కుమార్తె ఈమె. ఈమె లూకా సువార్త 2వ అధ్యాయము 36 నుండి 38 వరకు చదివితే అక్కడ ఈమె మనకి కనబడుతుంది. ఆమె పేరు చూద్దామా? లూకా సువార్త 2వ అధ్యాయము 36వ వచనము. మరియు ఆషేరు గోత్రికురాలును పనూయేలు కుమార్తెయునైన అన్నా అను ఒక స్త్రీ, అన్నా అను ఒక ప్రవక్తి ఉండెను. ఆమె కన్యత్వము మొదలు 7 ఏండ్లు పెనిమిటితో సంసారం చేసి బహుకాలము గడిచినదై 84 సంవత్సరములు విధవరాలయుండి దేవాలయమును విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబగుళ్ళు సేవ చేయుచుండెను. ఆమె కూడా గడియలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరిలో ఆయనను గూర్చి మాట్లాడుచుండెను. ఈమె పేరు అన్న. ఇప్పుడు 7 సంవత్సరాలు ఆమె తన భర్తతో కాపురం చేసి ఎంతో సంతోషంగాను హ్యాపీ లైఫ్. తన భర్త చనిపోతే దిక్కుతోచగా చిన్నదండి 13 సంవత్సరాలు పెళ్లి చేసుకొని 7 సంవత్సరాలు కాపురం చేస్తే ఆమెకి కరెక్ట్గా 20 సంవత్సరాలు వచ్చుంటాయి. మన పిల్లలు 20 సంవత్సరాలప్పుడు డిగ్రీలు చదువుతారు. ఏ ఫస్ట్ ఇయరో ఏమో డిగ్రీ చదువుతారు. మన పిల్లలు క్యూట్గా, బ్యూటిఫుల్గా అటు ఇటు పరిగెడుతూ, చదువుకుంటూ, ఎగురుతూ, తుళ్ళుతూ, గంతులు వేస్తూ ఉండేటటువంటి వయసులో ఆమె విధవరాలయ్యింది. ఆమె విధవరాలైనప్పుడు ఆమె మరి ఎంత 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 దుఃఖం, ఎంత మనోదుఖం ఉంటుందండి, ఎంత విషాదం ఉంటుందండి విధవరాలై ఉంటే. విధవరాలు అవడం పక్కన పెడితే తన భర్త చనిపోయినందుకు తన సంతోషమంతా నేలకూలింది. తనకు విషాదం. ఇశ్రాయేలు యొక్క సంతానంలో ఈమె ఒక గోత్రికురాలు. అషేరు అంటే శ్రేష్టమైనది, చరిత్ర కలిగినది. ఆమె దగ్గర రాజభోజనం ఉంది. ఆమెకేమీ తక్కువ లేదు. అవసరమైతే తన పుట్టింటికి వెనక్కి వెళ్ళొచ్చు, చిన్నదే, మరలా పెళ్లి చేసుకోవచ్చు. మరలా తనకి జీవితం ఉంది. కానీ ఏడుస్తుంది, బాధపడుతుంది, దుఃఖపడుతుంది. నాకే ఎందుకు ఇలాగయింది? నా జీవితం ఏంటి ఇలాగయ్యింది? చిన్నతనంలోనే ఏంటి నా జీవితం అని ఆమె దుఃఖపడుతూ ఉంది. ఆమెకు ఒక దర్శనం ఉండుంటుందండి. లేకపోతే దేవుని యొక్క ఉద్దేశం ఆమె పట్ల ఈ విధముగా ఎందుకుంటుంది? ఆమె అనుకుంటుంది, ఇంక నా జీవితం అయిపోయింది, నా భర్త చనిపోయాడు, మళ్ళీ నేను రెండో పెళ్లి చేసుకోవాలా? ఇదే జీవితమా అని అనుకుందండి. ఈ జీవితం
పెళ్లి చేసుకోవడం, మనుషులు అన్నాక చనిపోతారు. ఇంక ఇదే జీవితమా? విషాదమైన జీవితం. ఆ బాధ అనేది గుండెల్లో ఉండిపోతుంది. ఆ గాయం పూడిద్దా? ఆ గాయం అలాగే ఉంటుంది. పై పూత వేసుకోవడమే. ఒకవేళ వేరే పెళ్లి చేసుకున్నా మరలా ఏమైనా అవనండి, ఆ గాయం అలా ఉంటుంది. గాయం పైన అది కనబడకుండా పూత వేసినట్లే. కానీ ఆమె అలా చేయలేదండి. ఆమె అలా చేయలేదు. దేవుని యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చబడడానికి ఈమె సహకరించింది. ఎలాగా సహకరించింది? ఆమె తన పుట్టింటికి మళ్ళీ బ్యాక్ వెళ్ళలేదు. ఆమె ఒక నిర్ణయం తీసుకుంది. ఏమి గోచారం కాలేదు కొన్నాళ్ళు. ఆమెకేమీ అర్థం కాల. జీవితం అంటే శూన్యమైపోయింది, చీకటైపోయింది. ఇంకా నా బ్రతుకు ఏంటి? నాకు అంతా ఉంది, అందరూ ఉన్నారు, శ్రేష్టమైన భూములున్నాయి, శ్రేష్టమైన ఇళ్ళున్నాయి, నాకేం తక్కువ లేదు. కానీ ఈ గాయం పూడేది కాదు. భర్త చనిపోయాడు, విధవగా నేనున్నాను. ఏంటి నా పరిస్థితి? ఏంటి నా జీవితం ఇలాగ ఎందుకు అయింది అని అనుకోని ఉంటుంది. కానీ దేవుణ్ణి ప్రశ్నించి ఉండదు. దేవునికి లోబడింది. ఎలా లోబడింది? తన దృష్టితో చూడకుండా జరిగేదంతా దేవుని దృష్టిలో చూడడం ప్రారంభించింది. ఇది దేవుని ఉద్దేశం అయి ఉంటుంది. ఏమో దేవుడు ఏమని ఉద్దేశించున్నాడో. ఆయన మహా గొప్ప దేవుడు. ఆయన ఏమి ఉద్దేశించున్నాడో నా పట్ల. కనుక నడుం కట్టుకుందండి. నా జీవితం దేవుని మందిరంలోనే, నేను నా దేవునికి పరిచర్య చేస్తా, నా దేవుని మందిరంలోనే నా జీవితాన్ని విడుస్తా అని కంకణం కట్టుకుందండి. కంకణం కట్టుకుంది. ఆ యొక్క యవ్వనురాలైన విధవరాలు. ఆమె వైదవ్యపు నిందను దేవుని దగ్గర మొరపెట్టుకొని ఆలయంలో ప్రవేశించింది. ఆ దేవాలయంలో 84 సంవత్సరాలు దేవునికి పరిచర్య చేస్తూనే ఉందండి. 84 సంవత్సరాలు ఆలయంలో నుండి బయటకు రాక ఆలయంలోనే దేవుని పరిచర్య చేస్తూ ఉంది. ఏమి పరిచర్య చేసిందండి? ప్రార్థనా పరిచర్య. ప్రార్థిస్తుంది. ఉపవాస విడువక 84 సంవత్సరములు విధవరాలయుండి దేవాలయము విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేయుచుండెను. రేయింబగళ్ళు అంటే దేవుని ఉద్దేశం కదా ఇది. ఎవరు చేయగలరు? దేవుని యొక్క ఉద్దేశంలో ఉన్న వాళ్ళే ఈ విధముగా ఇట్టి పరిచర్య చేయగలరు. రేయింబగళ్ళు ఉపవాస ప్రార్థన. ఆమెకి 20 సంవత్సరాలు వయసులో ఆమె దేవాలయంలోకి వచ్చింది. దేవాలయంలోకి వచ్చి కరెక్ట్గా 84 సంవత్సరాలు ఈ ఉపవాస ప్రార్థనలతోనూ ఆమె ఇంకా పరిచర్యలు చేస్తూ ఉంది. ఈ ప్రార్థనలతోనూ ఆమె ఆ యొక్క మందిరంలో విడవకుండా 84 సంవత్సరాల మందిరంలోనే విడవక పరిచర్య చేస్తూ ఉపవాస ప్రార్థనలతో ముసలమ్మ అయిపోయిందండి. 20 సంవత్సరాలకి ఆమె వచ్చింది, 84 సంవత్సరాలు పరిచర్య చేసింది. అంటే ఆమె వయసు ఎంత ఉంటుందండి? 84 ప్లస్ 20 సంవత్సరాల వయసు. 13 ఏళ్ళప్పుడు పెళ్లి చేశారు. 7 సంవత్సరాలు తన భర్తతో కాపురం చేసింది. 20 సంవత్సరాల తర్వాత తన భార్య చనిపోయాడు. 20 సంవత్సరాల వయసులో ఒక యవ్వనురాలుగా విధవైన ఒక యవ్వనపు స్త్రీ మరి ఎంతో మౌనముగా దేవుని సన్నిధిలో దేవునికి తన జీవితాన్ని అర్పించుకోవడానికి దేవుని సన్నిధికి వచ్చిందండి. ఆలయంలోకి వచ్చిందండి. రేయింబళ్ళు ఉపవాస ప్రార్థనతో స్తుతిస్తుంది, దేవుని కొనియాడుతుంది. అండ్ మూడోదిగా దేవుని కొరకు ప్రకటన చేస్తుందంటండి. 38 లూకాసు వార్త 2:38 విమోచనము కొరకు కనిపెట్టుచున్న వారందరిలో ఆయనను గూర్చి మాట్లాడుచుండెను. అంటే ఏంటి? దేవుని గురించి మాట్లాడుతుంది అంటే దేవుని యొక్క
ఉపదేశం, దేవుని యొక్క ఉపదేశం, దేవుని సువార్త ప్రకటిస్తుంది. దేవుని సువార్త మందిరంలో ఉండి దేవుని సువార్త ప్రకటిస్తుంది. బహుశా మరి ఆమె ఆ లేఖనాలలో మెస్సయ్య వస్తాడని ఉంది కదా. దావీదు వేరున చిగురు పుడుతుంది, ఆ చిగురు నుండి మనకు రక్షకుడు వస్తాడు, ఆయన మెస్సయ్య అని, ఆ క్రీస్తే మనకు మెస్సయ్య అని లేఖనాలు మొదటి నుండి ఏదో రకంగా దేవుని గురించి చెప్తూనే ఉన్నాయి. మెల్కిసెదెకు క్రమం చొప్పున అని క్రొత్త నిబంధనలో ఉంది, పాత నిబంధన గ్రంథంలో ఉంది. మరి అందరితోనూ మోషేతో మాట్లాడింది యేసుక్రీస్తే, మరి అబ్రహాముతో మాట్లాడింది యేసుక్రీస్తు. మరి తన యొక్క దూతను యెహోవా తండ్రి తన దూతగా తన కుమారుని ద్వారా మాట్లాడిచ్చాడు. వీళ్ళందరితో హాగరుతో మాట్లాడాడు యేసుక్రీస్తు. ఆయన ఆదిలో ఉన్న దేవుడు, ఆదిలో తండ్రితో ఉన్న దేవుడు. తండ్రి ఆయన ఒకటే, తండ్రి ఆత్మ, తండ్రి దూత, బహుళత్వం కలిగిన దేవుడు. ఆయన ఎక్కడైనా ఆయన కుమారుని ఏ రకంగా అయినా ఆయన కార్యం జరిగించటానికి నరుడుగా పంపగలడు, దూతగా పంపగలడు, ఆయన కుమారునిగా పంపగలడు. ఆయన కుమారుని న్యాయాధిపతిగా నిలిపి ఉన్నాడు. ఆయనే యేసుక్రీస్తు, ఆయనే దేవుడు, ఆయనే యెహోవా. ఏ క్వశ్చన్స్ లేవండి దీనిలో. ముగ్గురు దేవుళ్ళ మీకు? నో, ఒకడే దేవుడు. ఇప్పుడు ఇది కొత్తగా పుట్టిస్తున్నారు, కొత్తగా వచ్చింది. ముందు నుండి ఉన్నది నేను ఒక్కడనే దేవుణ్ణి, నేను ఒక్కడనే దేవుణ్ణి అని చెప్తున్నాడు. ఆయన ఆత్మ చేత శరీర దారిగా యేసుక్రీస్తుని ఒక పుణ్య గర్భంలో నుండి ఆయన పుట్టించున్నాడు. తన కుమారునిగా ఆయన కుమారునిగా పంపించాడు. ఆయనే తండ్రి, దేవుణ్ణి తండ్రి మహిమపరుచుకుంటారు. ఏకమై ఉన్నలాగునా అంటున్నాడు. ఆయన తండ్రి కుమారుడు ఏకమై ఉన్న దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, వాళ్ళ ఆత్మ అన్న దేవుడు, వాళ్ళ ఆత్మ దేవుని ఆత్మ, ముగ్గురు ఒకటే. దీని గురించి డిబేట్లు జరుగుతున్నాయి. అందరూ వీళ్ళు ఏంటిది అని అనుకోవడానికి తావిస్తున్నారు. ఆ మెస్సయ్య కొరకు ప్రకటన చేస్తుందేమే, ఉపదేశిస్తుందేమే, రేయింబవళ్ళు ప్రార్థన పరిచర్య చేస్తుంది, స్తుతిస్తుంది, చేతులెత్తి స్తుతిస్తుంది. లోకం గురించి, లోకంలో ఉన్న వారందరి గురించి ఆమె భారం ఎత్తుకొని ప్రార్థన చేస్తుంది. ఎవరి గురించి ప్రార్థన చేస్తుంది? ఆమె ఎవరి గురించి ప్రార్థన చేస్తుంది? లోకంలో ఉన్న వారి యొక్క భారాన్ని దేవుడు ఆమె తలపైన పెట్టాడు. నీ భర్త అయిపోయింది ఆ రోజు, ఇంకా ఆ రోజులు అయిపోయినాయి. ఇప్పుడు నీవు నా మందిరంలో నువ్వు నివాసం చేయాలి, అనేకుల కొరకు ప్రార్థించాలి, అనేకుల కొరకు నువ్వు చెయ్యెత్తి స్తుతించు, కార్యాలు జరుగుతాయి. దేవుని రాకడ సమీపంగా ఉంది. చేతి స్తుతించు, రాజుల కొరకు ప్రార్థన చేయి, అధికారుల కొరకు ప్రార్థన చేయి. ఈమె అలాగే చేస్తుంది. ఈమె విధవరాలు పక్షంగా దేవుడున్నాడు. ఆమె కన్నీరు పెడితే అక్కడ నిలబడతాడు, ఆమె ప్రార్థన చేస్తే అక్కడ నిలబడతాడు. దైవభక్తి కలిగిన విధవరాలు ఈమె. లోకానుసారంగా ప్రవర్తించే విధవరాలు కాదు. దేవుని యొక్క ఉద్దేశంలో ఉన్న విధవరాళ్ళ పక్షంగా దేవుడు వ్యాజ్యమాడతాడు. వాళ్ళ ప్రార్థనల ద్వారా అనేకులను మారుస్తాడు. వాళ్ళు ప్రార్థించాలి దేవుని కొరకే. విధవరాళ్ళు దేవుని కొరకే. నీ భారాన్ని భరించేది భర్త అంటారు కదా. భర్త యొక్క ఆయుష్ కాలం అయిపోతే ఎవరు భరిస్తారు? ఇంకా భర్త ఎక్కడి నుండి వస్తాడు? ఎక్కడొస్తాడు?
నీ భర్తని నిన్ను పోషించగలిగిన ఆ భారాన్ని ఎత్తుకున్న ఆ క్రీస్తే మనల్ని భరిస్తాడు. మన భారాన్ని భరించేదాయనే. ఓ విధవరాల, నీ భారాన్ని భరించేది యేసుక్రీస్తే. నువ్వు దేవుని కొరకు బ్రతుకు, దేవుని కొరకు నిలబడు, దేవుని కొరకు మోకరించి చేతులెత్తి ఒకవేళ నీ పిల్లలు ఉంటే నీ పిల్లల కొరకు ప్రార్థించు. నీ పిల్లల కొరకే నువ్వు సెల్ఫిష్నెస్ కాదు, నీ పిల్లల కొరకే కాదు, స్వార్థంగా ప్రార్థన చేయకూడదు. అనేకుల కొరకు ప్రార్థించాలి, యెరూషలేము కొరకు ప్రార్థించాలి. అప్పుడు నీ పిల్లలు నిన్ను గుర్తు చేసుకుంటాను అని దేవుడు చెప్తున్నాడు. కీర్తనలో ఉంది, యెరూషలేము కొరకు ప్రార్థన చేయవారి యొక్క బిడ్డల్ని నేను జ్ఞాపకం చేసుకుంటాను అని అన్నాడు. యెరూషలేమును బట్టి ప్రార్థన చేయండి. చాలా భయంకరంగా మరి యెరూషలేములో మరి యుద్ధాలు, మరి అన్ని దేశాలు మరి వాళ్ళ మీదకు వస్తున్నాయి. వాళ్ళు అసలు ఉండకూడదనేటటువంటి పరిస్థితులు ఆయా దేశాలు. ఆ మనుషులకి వీళ్ళు ఇమడట్లేదు, ఇజ్రాయేలీలు ఇమడట్లేదు. దేవుడు నడియాడినటువంటి ఆ పవిత్ర స్థలంలో ఆయన యొక్క ప్రజల కొరకు మనం ప్రార్థించాలి. అన్యులమైన మనల్ని దేవుడు రక్షించాడు, కాపాడు. వాళ్ళ కొరకును మన కొరకును రక్తం కార్చాడు. దేవాది దేవుడు దిగి వచ్చాడు మన కొరకు, అన్యుల కొరకును దిగి వచ్చాడు, తన ప్రజల కొరకు దిగి వచ్చాడు. ఇప్పుడు వాళ్ళని మనల్ని ఏకం చేశాడు. ఏ భేదం లేదు. సమరయుడని కాదు, ఇతడు సుంకరని కాదు, అతడు గలిలీయుడని కాదు, ఇతడు ఇశ్రాయేలీయుడని కాదు, అందరినీ ఒకే రీతిగా ఆయన ప్రేమిస్తూ వస్తున్నాడు. వారి పక్షంగా నిలబడతాడు. ఒక రోజున వచ్చి ఆయనే మెస్సియా అని తెలుసుకుంటారు, ఆయనే రక్షకుడని తెలుసుకుంటారు. తెలుసుకోలేని వాళ్ళందరూ తెలుసుకుంటారు. తెలుసుకునేటటువంటి ప్రయత్నాలు తండ్రిగా ఆయన చేస్తాడు. మెస్సయ్య కోసం చూస్తున్నారు, కానీ మెస్సయ్య యేసుక్రీస్తు అని వాళ్ళు నమ్మలేనటువంటి పరిస్థితులు అక్కడ ఉన్నాయి. ఆ పరిస్థితులను మార్చగల దేవుడు ఆయన. నీ పరిస్థితిని, నా పరిస్థితిని మార్చిన దేవుడు ఆయన. తన స్వకీయ సాంపాద్యమైనటువంటి మనుషుల్ని ఎలా విడిచిపెడతాడు? వాళ్ళ కొరకు మీరు చేతులెత్తి ప్రార్థన చేయండి, వారి బిడ్డల కొరకు ప్రార్థన చేయండి. అలా ప్రార్థన చేయబట్టే కదా మరి ఎన్నో సంవత్సరాల నుండి బందీలుగా ఉన్నటువంటి వారిని దేవుడు విడిపించాడు. మన మధ్య ఇశ్రాయేలీయులు చాలామంది విడిపించబడ్డారు. ఇంకా చనిపోయిన వాళ్ళ శవాలు కూడా తిరిగి రప్పించబడాలి. దాని కొరకు ప్రయత్నిస్తున్నారు ఇశ్రాయేలీయులు. ఏ చనిపోయిన డెడ్ బాడీ కూడా ఊరికే పోనీయుడు దేవుడు వాళ్ళని. పోనీడు. నిన్ను నన్ను ఆదరించిన దేవుడు, నిన్ను నన్ను ప్రేమించిన దేవుడు తన స్వకీయ జనాన్ని ఎలా విడిచిపెడతాడు? ఆ జనుల యొక్క భారం యేసయ్యదే. దేవుడే చూసుకుంటాడు. నువ్వు పోక్ చేయక్కర్లేదు, వాళ్ళని పాయింట్అవుట్ చేయక్కర్లేదు. నువ్వు ప్రార్థన చేయి. యెరూషలేమును బట్టి ప్రార్థన చేయమని గ్రంథంలో ఆనాడే రాసిపెట్టి ఉంది. ఇలాంటివి జరుగుతాయని చెప్పి పోక్ చేయమని కాదు, పాయింట్అవుట్ చేయమని కాదు. నా ప్రజల కొరకు మీరు ప్రార్థన చేయాలి. మీరందరూ నా ప్రజలే, నీ సహోదరుల కొరకు ప్రార్థన చేయమంటున్నాడు. ఈమె ప్రార్థన చేస్తుంది. విధవరాలని ప్రవక్తి అని అంటున్నారు ఇక్కడ. ఆమె ప్రవక్తి అంట. అన్న ప్రవక్తి. ఆమె వైధవ్యపు నిందను దేవుడు కొట్టివేసి ఆమెని ప్రవక్తిగా ఆయన ఉద్దేశాన్ని నెరవేర్చి ఆయన కొరకు నిలబడేటటువంటి ఆయన మాటను అనేకులకు చెప్పేటటువంటి, ప్రకటించేటటువంటి వ్యక్తిగా, ప్రవక్తిగా దేవుడు ఈమెని ఎన్నిక చేసుకున్నాడండి. ఇప్పుడు నువ్వు విధవరాలు కాదు, దేవుని దృష్టిలో ప్రవక్తివి. నువ్వు ప్రార్థిస్తే, దేవుని కొరకు నిలబడితే మరి 8 రోజుల బాలుని తీసుకొని మరియమ్మ తల్లి, మరి యేసుక్రీస్తు తండ్రి అయిన యోసేపు గారు దేవుని మందిరంలోనికి తీసుకొని వచ్చారు. ప్రతిష్ఠ చేయడానికి మందిరంలోనికి తీసుకొని వచ్చారు. యేసుక్రీస్తుని తీసుకొని వస్తే ఒక ఆదిలో నుండి, పాత నిబంధన గ్రంథంలో ఆదిలో నుండి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయనకు ఒక దర్శనం ఉంది. ఆయన పేరు సుమయోను. ఆయన చాలా భక్తిపరుడట.
ఆయన దేవుని యొక్క ఆ రక్షకుడి యొక్క దర్శనం కొరకు ఎదురు చూస్తూ ఉన్నవాడంట. ఆ దర్శనం అయిన తర్వాతే ఆయన ప్రాణం పోతుందని ఆయనకు ఒక దర్శనం ఉందంట. ఆ కుమారుని, ఆ లోకరక్షకుణ్ణి చూసిన తర్వాతే నీకు విమోచన కలుగుతుంది అని ఆయనకు ఒక దర్శనం ఉందంట. అంత గొప్ప వ్యక్తి, అంత గొప్ప వ్యక్తి అంటే దేవుళ్ళు అంత బలపరచబడ్డ వ్యక్తి, అంత భక్తిపరుడు, అంత నీతిపరుడు, దేవుని కొరకు ఎదురు చూస్తున్నవాడు. ఎవరి కొరకు? చిన్న బాలుడైన మెస్సయ్య కొరకు ఎదురు చూస్తున్నాడు. అప్పటికి ఆయన ముసలివాడు, చాలా పెద్ద ఆయన. ఆయన 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 చూస్తున్నాడు. ఆయన కుటుంబంలో ఆయన ఎదురు చూస్తున్నాడు. ఆయన ఇంటిలో ఆయనకు ఒక దర్శనం ఉంది, చూస్తున్నాడు. అదే సమయానికి ఎప్పుడు మరియమ్మ తల్లి తన బిడ్డను, యేసుక్రీస్తుని మెస్సయ్యాని మరి ప్రతిష్ట చేయడానికి మందిరానికి తీసుకొచ్చినప్పుడు అదే సమయంలో సిమియోను వచ్చాడు మా ఆలయంలోకి. వచ్చినప్పుడు మరియమ్మ తల్లి చేతిలో ఆ బిడ్డను చూసి గబగబా తీసుకొని నాదా అంటున్నాడు చిన్న పిల్లాన్ని. చదువుదామా? లూకాసు సువార్త 2వ అధ్యాయము 29వ వచనము. నాదా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. అంటే నీ యొక్క దర్శనం నాకైంది నాదా, ఇంకా నేను నా దినాలు ముగించుకొని వెళ్ళిపోతాను అని అంటున్నాడు. అసలు ఈయన ఎవరో కొంచెం పైకెళ్ళి చూద్దామా? యెరూషలేమునందు సిమియోనను ఒక మనుష్యుడుండెను. అతడు నీతిమంతుడును భక్తిపరుడునయ్యుండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. ఇశ్రాయేలు యొక్క ఆదరణ ఎవరండి? యేసుక్రీస్తు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. పరిశుద్ధాత్మ ఎప్పుడండి? ఎప్పటి నుండో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఆయనతో ఉన్నాడంట. పరిశుద్ధాత్మ దేవుడు అతని మీద ఉండెను. అతడు ప్రభువు యొక్క క్రీస్తుని చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. ఆత్మవశుడై అతడు దేవుని ఆలయంలోనికి వచ్చెను. అతడు ఆత్మవశుడై అంటే ప్రభు వస్తున్నాడు, ప్రభుని తీసుకొని వస్తున్నారు అని చెప్పి ఆత్మవశుడై అంటే ఆత్మ నడిపింపు అలాగే ఉంటుందండి. అలాగా మనకు తెలియకుండానే భలే వచ్చాం కదా, ఇది దేవుని నడిపింపే, దేవుడే తీసుకొని వచ్చినట్లు ఉంది కదా అని అనిపిస్తుంటుంది కదా మనకి. అదనమాట పరిశుద్ధాత్ముడు అలా నడిపిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు మెస్సయ్య వస్తున్నాడు, క్రీస్తుని చూడటానికి బయలుదేరమని పరిశుద్ధాత్ముడు అతనితో ఉన్నాడు కనుక అతన్ని ప్రేరేపించినప్పుడు అతడు ఆలయానికి వచ్చాడు. అతడు చాలా పెద్దవాడు. మరి ఆలయానికి వచ్చినప్పుడు మరి అంటున్నాడు కదా, ఇక నేను పోవాల్సిన సమయం ఉంది. ఈ మెస్సయ్య, ఈ ఇశ్రాయేలీయుల యొక్క ఆదరణ కొరకు వచ్చినటువంటి ఆ క్రీస్తుని నేను చూడాలి. అప్పుడే నాకు విమోచనమని ఆయనకు ఒక దర్శనము పరిశుద్ధాత్మ ద్వారా కలిగింది. కనుక ఆయన ప్రేరేపించబడి ఆలయానికి వచ్చినప్పుడు ఆ చిన్న బిడ్డను తీసుకొని, నాదా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు అని అంటున్నాడు. పసిపిల్లోని నాదా అంటున్నాడు. అన్ని జనులకు నిన్ను బయలుపరచుటకును వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలునకు మహిమగాను, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా చూచితిని. ఈ యొక్క రక్షణ, ఆయనే మనకు రక్షణ, క్రీస్తే మనకు రక్షణ. ఆ రోజుల్లోనే మరి ఆ పెద్ద ఆయన చిన్న పిల్లోడైన మెస్సయ్యను కనుగొని ఈ రక్షణను నేను నా కన్నులారా చూస్తున్నాను అని ఆ చిన్న బిడ్డని చేతులు ఎత్తుకొని ఆయన అంటున్నాడు, నాదా అంటున్నాడు. ఇశ్రాయేలీయులకు మహిమగాను సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ. ఎంత ఆలోచించాడు అంటే, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రేరేపణ కాదా ఇది? దేవునిలో నడిచి దేవునితో మరి మింగిలయ్యి దేవుని కొరకు
ఎదురు చూసేవారు, దేవుని కొరకు నిలిచేవారికి దేవుని యొక్క ఆత్మ నడిపింపు ఉండదా? మరి ఇది ఆత్మ నడిపింపు కాదా? ఈ చిన్న బిడ్డ కొరకు, ఈ చిన్న బిడ్డ రక్షణ అని, ఇశ్రాయేలులకు ఆదరణ అని, ఆధారమని ఆయన చెప్పట్లేదా? నా కన్నులారా చూస్తున్నానని ఆ చంటి బిడ్డను బట్టి ఆయన చెప్పట్లేదా సిమియోను గారు? అప్పుడే అదే అట్ ద సేమ్ టైం ఈమె 104 సంవత్సరములు కలిగి ఉన్నటువంటి ప్రవక్తి అయిన అన్న. ఆమె వయసు 104 సంవత్సరాలు. ఆమె యొక్క పరిచర్య 84 సంవత్సరాలు. ఆమె పరిగెత్తుకుంటూ వచ్చింది ఆ చంటి బిడ్డను చూడటం కోసం. ఆమె కూడా అట్ ది సేమ్ టైం పరిశుద్ధాత్మదేవుడు ఇద్దరికి దర్శనమిచ్చాడు. ఆ సిమియోను అనే పెద్ద ఆయనకి, మరి ఈమె కూడా ఆ మందిరంలో ప్రవక్తి దేవుని కొరకు వేచి చూస్తూ ఉందండి. దేవుని కొరకు ప్రకటిస్తుందండి. ఈమె దేవుని కొరకు అనేకుల కొరకు ప్రార్థన చేస్తుందండి. ఈమె చేసే పరిచర్యలు రేయింబగళ్ళు ఉపవాసముతో ఆమెకు అనుకూలమైన సమయంలో ఆమె ఉపవసిస్తూ, ఆమె ప్రార్థిస్తూ ఆమె జీవితాన్ని దేవునికి అప్పగించుకుంది. నీలోనే నాకు విమోచన, నీవే నాకు రక్షణ దేవా అని ఆమె కూడా ఆ బిడ్డను ఎత్తుకొని కొనియాడిందంట. ఇశ్రాయేలుకు రక్షణ వచ్చింది, సకల జనులకి రక్షణ వచ్చింది అని స్తుతిస్తున్నారు. మేము ఎదురు చూసే ఈ రక్షణ ఇదిగో ఇదిగో అని ఆ చంటి బిడ్డను చూసి స్తుతిస్తున్నారు, ఆరాధిస్తున్నారు. ఆమె యొక్క జీవితం ఎక్కడి నుండి ఎక్కడికి వచ్చింది? ఆమె ప్రయాణం ఎక్కడి నుండి మొదలైంది? చారిత్రక కుటుంబం నుండి, ఉన్నతమైన కుటుంబం నుండి, ఆశ్చర్యమైనటువంటి కుటుంబం నుండి, ఆశీర్వదించబడిన కుటుంబం నుండి, దేవునితో నడిచిన కుటుంబం నుండి ఆమెకు ఒక గట్టి బ్రేక్, విషాదం, భయంకరమైన విషాదం, భర్తను కోల్పోయిన విషాదం. 20 సంవత్సరాలు తన యొక్క చిన్న జీవితం నలిగిపోయింది, ఏడుస్తుంది, చీకటైపోయింది, అరణ్య రోదనైపోయింది. ఇదే నా జీవితం అయిపోయిందా నా జీవితం? శూన్యమా? ఇంకా ఏం చేయాలి? ఎవరి కోసం బ్రతకాలి? నేనేం చేయాలి? ఏంటి నా పరిస్థితి? శూన్యం, కటిక చీకటి, విషాదం, ఆడ మనిషి, రోదన, గుండె పగిలేటటువంటి బాధ. విధవ ఏడుస్తుంది. విధవ అంటే అందరికి చిన్న చూపు. విధవని ఎవ్వరూ యాక్సెప్ట్ చేయరు. విధవకి రెస్పెక్ట్ ఉండదు. విధవరాలంటే చిన్న చూపు. విధవరాలు ఎదురొస్తే బ్యాడ్ సైన్ అనుకుంటారు. విధవరాలు శుభకార్యాలకి రాకూడదు. విధవరాలు ఎదురు రాకూడదు. ఎన్ని ఆంక్షలండి! క్రైస్తవులకి కాదండి ఇది. మామూలుగా మనుషులైతే భర్తలు పక్కన ఉంటారు, తర్వాత పక్క నుండి వాళ్ళ పనులకు వెళ్ళిపోతారు. కానీ విధవరాలకి అనుక్షణం దేవుడే భర్తగా ఆమె వెంట ఉంటాడు. ఆమెని కాపాడతాకండి. ఆమె యొక్క రోదన వినటానికండి, ఆమె కన్నీళ్లు తుడవటానికండి ఎవరుంటారండి? కొంతసేపు ఎడవద్దు, సరే ఓకే మంచిది చెప్తారండి. కానీ అవి గుండెకి తగలవు. గుండెకి రావండి, బలం కాదు, ఆదరణ కలగదు. నువ్వు ఎన్నీ చెప్పు, కానీ ఆ యొక్క గుండెల్లో ఉన్నటువంటి విషాదం, బాధ అటువంటిది. ఎవరని చెప్పినా ఎక్కవండి. ఎందుకంటే చెప్పి వెళ్ళిపోతారు. వాళ్ళు మనల్ని పోషించేవాళ్ళు కాదుగా, మనల్ని తీర్చిదిద్దేవాళ్ళు కాదుగా. మన పిల్లలకి ఆధారం వాళ్ళు అవ్వరు కదా. మన జీవితాలని దిద్దడానికి వాళ్ళు కాదు కదా. నిత్యం గొడుగై ఉంటాడు పక్కన ఉండి. నువ్వు ఎదుగురాలివా? నిత్యం నీ పక్కన గొడుగుగా నిలబడే దేవుడు నాడు నీ పక్షం. రైట్ నౌ, ఈ రోజును గనుక నువ్వు నీ ఏడుపు మానేసే, ఈ విషాదపు ఛాయల నుండి నువ్వు బయటకు రా. నువ్వు దేవుని దృష్టితో చూడు. దేవుని కొరకు నిలబడటం నేర్చుకో. ఈ జీవితం అయిపోయింది అనుకోకు.
దేవుని ఉద్దేశం వేరు నీ పట్ల, దేవుని యొక్క ప్రణాళిక వేరు నీ పట్ల. నువ్వు ఇంతకు ముందు ధనవంతురాలివేమో, ఆశీర్వదించబడిన దానివేమో, అంతకన్నా బెస్ట్ ఇస్తాకే దేవుడు ఆయన ఉద్దేశాలు సఫలపరచడానికే. ఒకవేళ ఇలాంటి బ్రేక్ పడిందేమో, కానీ ఆ బ్రేక్ పడితే ఇంకా నిన్ను బెస్ట్గా తీసుకెళ్తాడు. ఒకవేళ నీకు ఆ బ్రేక్ కలిగిందనుకో, పర్లేదు, దేవుడున్నాడు. ఆయన ఎప్పుడు నిన్ను విడవడు. ఆయన ఎప్పుడు విడవడు. ఎప్పుడైతే భక్తి గల విధవరాలు ఉందో ఆ ఇంట్లో, ఆ ఇల్లు ఆశీర్వాదానికి మూలం. నమ్మండి, క్రైస్తవులకి తెలుసు ఇది, అన్యులకు తెలీదు. అన్యులు అంటే నా భాషలో దేవుణ్ణి, క్రీస్తు దేవుణ్ణి వెంబడింపని వారు. ఒక్క మాట, నేను ఇంక వేరే రకంగా అనుటలేదు. క్రీస్తు దేవుణ్ణి వెంబడించే వాళ్ళు క్రైస్తవులు, వెంబడింపని వారు వేరే. వాళ్ళ కోసం కూడా వాళ్ళ కొరకు చెప్తున్నాను. మీరు దేవుని ఆశ్రయించండి. మీ వైధవ్యం కొట్టివేయబడుతుంది. దేవుడే మీకు తండ్రిగా, భర్తగా, సంరక్షకునిగా, ఆయన నడిపించే దేవునిగా, ఆయన ఉద్దేశాలు నెరవేర్చే దేవునిగా నీతో మాట్లాడుతూ వస్తాడు, నిన్ను నడిపిస్తాడు. ఆయన నీ భారాన్ని ఎత్తుకుంటాడు. భర్త ఎంతవరకు ఎత్తుకుంటాడండి? కొన్నాళ్ళ వరకే. భార్య అయినా ఎంతవరకు ఎత్తుకుంటుందండి భారాన్ని? కొన్నాళ్ళ వరకే. భర్తకు భార్య, భార్యకు భర్త ఫర్ ఎవరా? నో, కాదు. ఏ భర్తకు భార్య ఫర్ ఎవర్ కాదు, ఏ భార్య భర్తకు ఫర్ ఎవర్ కాదు. నీ ఫర్ ఎవర్ అనేది నీ గాడ్. నువ్వు ఆశ్రయించిన నీ దేవుడు నీకు భర్త అయి ఉంటాడు, దేవుడై ఉంటాడు, సమస్తమై ఉంటాడు. నీ బిడ్డలేంటి, నీ బిడ్డ తరాలకి ఆయన ఆశ్రయదుర్గమైన హల్లెలూయా. ఆయన ఆశ్రయదుర్గమైన దేవుడు. నిన్ను విడవడు, నిన్ను ఎడబాయడు. నన్ను విడవలేదు, నన్ను ఎడబాయలేదు. నాకు గొడుగుగా ఉన్నాడు. నన్ను విడవని దేవుడు నిన్నెలా విడుస్తాడు? నువ్వు భక్తిగల జీవితం కొనసాగించిన ఎడలా నీ దేవుడు, నేను నమ్ముకున్న దేవుడు నీకు నీ తల మీద గొడుగు వలె తడవకుండా, ఎండకి ఎండకుండా, వానకు తడవకుండా, గాలికి కొట్టుకుపోకుండా నిన్ను నిలవబెడతాడు. నువ్వు వారేదో అంటున్నారు, వీరేదో అంటున్నారని నీ దృష్టితో చూడొద్దు. లోకం అలాగే మాట్లాడతారు. లోకం ఎప్పుడు ఉండదు ఈ భూమి మీద, గతించిపోతుంది. లోకం గతించిపోతుంది. పోనీ గతించిపోయే లోకం కొరకు, గతించిపోయే లోకం మాట్లాడే మాటలకు నువ్వెన్నడూ వెరవద్దు, నువ్వెన్నడూ భయపడొద్దు. దేవుడు నీకు ఆశ్రయదుర్గము, దేవుడు నీకు రక్షణ శృంగము. కనుక సాగిపో, దేవుని కొరకు నిలబడు. ప్రయత్నించి నిలబడడానికి. నీ పిల్లల కొరకు నిలబడు, నీ దేవుని కొరకు నిలబడు. అనేకులకు తలగా చేస్తాడు నిన్ను. నీకు శిరసై ఉంటాడు. నీ పురుషుడు నీకు శిరసై ఉంటే విధవరాళ్ళకి దేవుడే శిరసై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ జీసస్, ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. రక్షణ దేవుడే మనల్ని రక్షించేది దేవుడే. మన రక్షణ దుర్గం ఆయనే. నువ్వెవరి కొరకు ఎదురు చూస్తున్నావు? నీ అమ్మా నాన్నలు నిన్ను చెరదీస్తారనా? లేకపోతే వేరే పెళ్లి చేసుకుని వేరే జీవితాన్ని మళ్ళీ నీ కళ్ళతో చూసి మళ్ళీ అక్కడేదో కోల్పోయి కష్టాలు పడి, ఇదొక రకమైన కష్టమైతే అదొక రకమైన కష్టం, ఎన్నాళ్ళు పడతావు ఈ కష్టాలు? దేవుని కొరకు నిలబడడం నేర్చుకో. దేవుని కొరకు నిలబడటం నేర్చుకో. ఒకవేళ నువ్వు ఎవరిని రాలవైతే, నీకు అన్ని అవకాశాలు ఉంటాయి. తల్లిదండ్రుల ద్వారా నీకు మరలా ఒకవేళ పెళ్లి చేస్తే భక్తి పరును చక్కగా చేసుకొని దేవునిలో ఎదుగు. దేవుడు నీ కొరకు నిలబడతాడు. నమ్ముట నీ వల్ల అయితే సమస్తము సాధ్యమే. దేవునికి అసాధ్యమైంది ఏదీ లేదు. బట్ట కాల్చి మీద వేస్తారమ్మా, వెరవద్దు, ధైర్యంగా నిలబడు. ఆకలితో నాడు సింహం వలె నిలబడు, దేవుని కొరకు నిలబడు. దానియేలుకు తోడైన దేవుడు, సింహాల నోళ్ళు మూసిన దేవుడు. నీ మీద నిందలు వేసే వాళ్ళు నోళ్ళు మూస్తాడు. దేవుని మాటకు లోబడు, దేవుని కొరకు నిలబడు.
నీకు వచ్చిందేదో నలుగురు చెప్పడానికి ప్రయత్నించు, ప్రార్థించు, దేవుని స్తుతించు. ఈ 3 పరిచర్యలు అన్న ప్రవక్తి చేసినటువంటి ఈ 3 అన్న, ANNA అన్న, నాట్ హన్నా, హన్నా కాదు, అన్న. లూకా సువార్త 2వ అధ్యాయము మొత్తం ఆ అధ్యాయం అంతా చదువుకోండి, కానీ రిఫరెన్స్ ఎగ్జాక్ట్గా అయితే 36 నుండి మనకి అన్నగారి యొక్క ఇంట్రడక్షన్ తగులుతుంది. రక్షణ చూసింది, విమోచన కొరకు కనిపెడుతూ ప్రకటిస్తూ ఉంది. అంటే ఇంకా ఆ రక్షణ చూసి నేను కన్ను మూస్తానేమో. ఆ రక్షణ ఎప్పుడు వస్తుందో వేచి చూస్తుంది. రాకడెప్పుడు వస్తుందో మనం చూడాలి. రాకడెప్పుడు వస్తుందో తెలీదు. కనుక బీ ప్రిపేర్. జీసస్ ఈజ్ కమింగ్, బీ ప్రిపేర్. ఆమె రక్షణ కొరకు చూసింది, మనం రాకడ కొరకు ఎదురు చూడాలి. రక్షణ, రాకడ. రక్షణ కూడా మనం చూసాం, రాకడ కొరకు ఎదురు చూడాలి. భయమొద్దు, దేవుని కొరకు అడుగు వేయండి. దేవుడు నీ జీవితాన్ని మారుస్తాడు. అన్న జీవితాన్ని మందిరంలో స్థిరపరిచాడు. ఆయన చేతిలో నేను చెక్కొని ఉన్నాడు. భర్త పోయాడనో, లేకపోతే తల్లిదండ్రులు పోయారనో బాధ ఉంటుంది. 84 సంవత్సరాలు ఆమె పరిచర్య చేసినప్పుడు ఇవన్నీ ఆమెకి గుర్తు రాలేదా? తల్లిదండ్రులకు గుర్తు రాలేదా? ధనవంతులైన తల్లిదండ్రులు ఆమెకి గుర్తు రాలేదా? గుర్తుకొచ్చుంటారు. బట్ ఆమె ఏమనుకుంది? అపోస్తలుడైన పౌలు అన్నట్టుగా, నా దేవుని ముందు ఇవన్నీ వ్యర్థమే, నా దేవుని కొరకు ప్రయాసే నా గమ్యం అనుకొని పౌలు ఎన్నో కష్టాలు పడుతూ ముందుకెళ్ళాడు, ముందుకు సాగాడు. అశుద్ధంతో ఆయన ఎంచుకున్నాడు జీవితాన్ని, అటువంటి జీవితాన్ని, లోకపరమైన జీవితాన్ని. అంటే గతించిపోయే జీవితాల కొరకును, ఆవిరయ్యే జీవితాల కొరకు మనం ప్రయాసపడకూడదు. అనాది కాలం నుండి శాశ్వత కాలం వరకు జీవించి ఉండే దేవుడు. విధవరాలైన ఒక స్త్రీ అన్న ప్రవక్తిగా మార్చబడింది. ఆమె విధవరాలుగా కాదు, ఆమె విధవతనాన్ని దేవుడు కొట్టివేసి ఆమెను ఆలయంలో ఒక ప్రవక్తిగా, ప్రవచించేదానిగా, పరిచర్య చేసేదానిగా, ఆమెను ఒక ప్రవక్తి అని దేవుడు ప్రపంచమంతా తెలుసుకునేలాగున ఎప్పుడండి 2000 సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఈ యొక్క హిస్టరీ, చరిత్ర ఈ రోజుకి మనం చెప్పుకుంటున్నామంటే ఇంకా ఇంకా ఎంతమంది ఈమెని కొనియాడుతున్నారు. దేవునికి ఇష్టురాలైనటువంటి ఒక ప్రవక్తి ఈమె అన్న అని ఈ పేరును బట్టి ఎంతమంది ఈమె గురించి చెప్పుకుంటున్నారు. ప్రపంచమంతా ఒకటే బైబిల్ కదా, ఒకటే హిస్టరీ కదా, చరిత్ర అండి, చరిత్ర. ఒక మనిషి యొక్క జీవిత చరిత్ర అంటారు దాన్ని. కథ అనరు, చరిత్ర. చరిత్రకి కథకి చాలా తేడా ఉంది. నిజానికి అబద్ధముకి ఎంత తేడానో చరిత్రకి కథలకి అంత వ్యత్యాసం ఉంది. దిస్ ఈజ్ హిస్టరీ. బైబిల్ అంతా చరిత్ర ఆధారాలతో కూడిన చరిత్ర ఇది. అన్న ప్రవక్తి వలె మనము కూడా ఈ విధముగా విధవరాళ్ళుగా మనము ఏడవక్కర్లేదు, విధవరాళ్ళుగా ఉండక్కర్లేదు. మన దృష్టితో చూడక్కర్లేదు జీవితాన్ని. దేవుని దృష్టితో చూస్తే మనకు దేవుడు తోడై ఉంటాడు. మన వైధవ్యపు నిందను ఆయన కొట్టివేస్తాడు, బలపరుస్తాడు. విధవరాళ్ళకు ఆయన ఆశ్రయంగా ఉంటాడు. విధవరాళ్ళ బిడ్డలకి, తండ్రి లేని బిడ్డలకి ఆయన తోడుగా ఉంటాడు. ఆయన తండ్రిగా ఉంటాడు. బాధపడద్దు, వెరవద్దు, కేకలు వేయొద్దు, ప్రభు కొరకు కేకలు వేయండి. ఈ విధముగా దేవుడు మనల్ని స్థిరపరిచి బలపరిచి నడిపించును గాక.
ఆమెన్. మరలా కలుద్దాం. అంతవరకు దేవుడు మనకు తోడయుండునుగాక. ఆమెన్.